గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేపథ్యం అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి స్థానంలో నిలబడినటువంటి కమ్మూరు నాగరాజు ప్రస్తుతం ఏం చేయబోతున్నారు? రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన స్టెప్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి కమ్మూరు నాగరాజు మనతో ఉన్నారు. ఏం చెప్తారో ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి లాస్ట్ టైం మీరు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు, ఎలా ఉంది అది? ఈ మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఇండిపెండెన్స్ అభ్యర్థుల్లో అందరిపైకి దాదాపు 30,000 ఓట్లు సాధించి 30,000 ఓట్లు, దాదాపు 29,000 చిల్లర ఓట్లు సాధించి రాష్ట్రంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. మొట్టమొదటిగా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేయడానికి ముందు నా గతం, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. జిరాక్స్ అనే కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా పనిచేశాను. నేను ఐటీ రంగంలో దాదాపు 23 ఏళ్ళు పనిచేశాను. మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఇక్కడున్న రాజకీయ పరిస్థితులే. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని వస్తున్న నాయకులు, రాజకీయ నాయకులు అవుతున్న వ్యక్తులు నిజంగా కొద్దిగైనా మారాలి. అభ్యర్థుల్లో మార్పు రావాలి. అభ్యర్థులు కూడా బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. సామాజిక స్పృహ, సమాజానికి మంచి చేయాలి, వాళ్ళ వంతు సమాజానికి తోడ్పడాలి, కృషి చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటికి వస్తే నిజంగా బీసీ వర్గానికి చెందిన నాకు నిజంగా అంటే స్ఫూర్తి అన్నది టీడీపీ అధినాయకుడు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. మాకు అప్పట్లో నాకు 96లో ఉద్యోగం వచ్చింది, 1996లో ఐటీ రంగంలో. అప్పటి నుంచి దాదాపు సుదీర్ఘంగా 23 ఏళ్ళు పనిచేయడం జరిగింది. మాకు అప్పట్లో ఉద్యోగాలు రావాలన్నా ఆ పరిస్థితులు కల్పించి ఐటీ రంగాన్ని 90వ దశకాల్లోనే ఐటీ రంగాన్ని ఇక్కడికి తీసుకొని వస్తే నిజంగా మన యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రానికి కూడా మంచి ఆదాయం వస్తుంది. ఐటీ రంగంలో సేవలు అందించే ఒక సదావకాశం మన దేశానికి దక్కుతుంది, రాష్ట్రానికి దక్కుతుంది. దాంతో యువతకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని ఆ రోజుల్లోనే ఆలోచించి ఐటీ రంగం వైపు విశేషమైన కృషి చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఆ ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చిన దానివల్లనే నాకు కూడా ఉద్యోగం వచ్చిందని నేను బలంగా భావిస్తాను. ఆ కారణంతోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేము ఫస్ట్ నుంచి టీడీపీ సపోర్టర్స్మే. ఫస్ట్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారంటే మాకు ఎనలేని అభిమానం. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరీ ముఖ్యంగా అభివృద్ధి కానీ, ఆయన ఒక విజనరీ, ఆయన ఒక నిజంగా విజనరీ. ఎప్పుడో దాదాపు 2000 సంవత్సరంలోనే 2020 అని ఒక విజను, ఇప్పుడు మరీ రీసెంట్ 2023 అని ఒకటి, 2047 ఒకటి. అంటే 20 ఏళ్ళ ముందు చూపే, 20-30 ఏళ్ళ ముందు చూపుతోనే అప్పటికి ఏం అభివృద్ధి చెందుతుంది, ఆ అభివృద్ధి సాధించడానికి ఇప్పుడే మనం ఏం చేయాలి, ఎలా పునాదులు వేయాలి అనే ఒక ఆలోచన చేసే మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్పెషల్లీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైనటువంటి నేపథ్యం ఎక్కడ చూసినా, ఎందుకంటే అన్ని పార్టీలు ఎవరి సీట్లు, ఎవరి ఈక్వేషన్స్, కులాల ఈక్వేషన్స్ ఈ రకంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. ఎస్పెషల్లీ నాగరాజు రానున్న ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని, మరీ ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. మా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో, అనంతపురం ఉమ్మడి జిల్లా, కర్నూలు ఉమ్మడి జిల్లాలో మొత్తం కలుపుకుంటే దాదాపు 20 లక్షల పైచలకు ఓటు బ్యాంక్ ఉంది. దాంట్లో మరీ ముఖ్యంగా అనంతపూర్ పార్లమెంట్లో 6,18,000 నుంచి 6,24,000 ఓట్ బ్యాంక్ ఉంది. సో ఇంతకుముందు కూడా పార్టీలు, మా టీడీపీ పార్టీనే చూసుకుంటే ఇంతకుముందు మా మాజీ మంత్రివర్యులు
కాలువ శ్రీనివాసులు గారికి కూడా 1999లో అవకాశం కల్పిస్తే అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ మధ్యనే వైసీపీ అభ్యర్థి కూడా రంగయ్య గారు కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. సో ఈ ఈ ఈ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు 2024లో జరగబోయే ఎన్నికల్లో కూడా మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ అయితే మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు సీట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ కోణంలోనే నా వంతు ప్రయత్నాలు కూడా అభ్యర్థిగా చేస్తున్నాను. టీడీపీ పార్టీ నుంచి నేను టీడీపీ సపోర్టర్ని, టీడీపీ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటున్నాను. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ సపోర్ట్ చేస్తున్నాను. నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను. టీడీపీ పార్టీ నుంచి నాకు అవకాశం లభిస్తే ఎంపీ అభ్యర్థిగా, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిజంగా ఒక మంచి మెజారిటీతో గెలుస్తాను అన్న నమ్మకం అయితే ఉంది. గెలిచి చూపిస్తాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మన సత్తా ఏందో బయటపడింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిణామాలు ప్రతి పార్టీకి తెలుసు. మరీ ముఖ్యంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళాయి. ఆ కోణంలోనే ఆలోచించి నాకు అవకాశం కల్పిస్తారు అన్న ఒక గట్టి బలమైన నమ్మకం అయితే నాకు ఉంది. అవకాశం కల్పిస్తే మరొకసారి చెప్తాను, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాము. మనకు అవకాశం వస్తే కూడా ఏవైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలకు తగ్గట్టు ప్రజలకు ఏదైతే అవసరమో మంచి చేసి నాకంటూ ఒక మంచి పేరు తీసుకొని వస్తూనే మా పార్టీకి కూడా ఒక బలమైన పునాది, మా సామాజిక వర్గానికి సంబంధించి కానీ సొసైటీలో కానీ ఒక బలమైన పార్టీకి పునాది ఏర్పరిచేటట్టు నా కార్యక్రమాలు కానీ నా యాక్టివిటీస్ కానీ ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ ఒక విషయం సార్, ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ మీరు గెలవబోతున్నామని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఎస్పెషల్లీ సంక్షేమ ఫలాలు ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారు. కాబట్టి మరొకసారి వైసీపీ గెలవబోతుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఒకవైపు చెప్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో మీరు కూడా తిరుగుతున్నారు. ఎలా ఉంది పరిస్థితి? నేను చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు సంక్షేమం ఒక్కటే కాదండి, సంక్షేమం ఒకటే ఇంపార్టెంట్ కాదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి, సంపద సృష్టి జరగాలి. సంపద సృష్టి ఎలా చేయాలి అన్నది పాలకుడి నిర్ణయము, పాలకుడి ఆలోచన దృక్పథంతో ముందుకు పోయే అది. కానీ సంపద సృష్టి అన్నది జరగకోకుండా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇల్లే ఉంటుంది, మన ఇంట్లో ఒక ఆదాయ వనరు లేకోకుండా, ఆదాయం లేకోకుండా మనం కేవలం అప్పు మీదే ఒక బయట నుంచి అప్పు తీసుకొని వచ్చి ఇల్లు గడవడం అంటే గడిపితే మనం ఎన్ని రోజులు మనకు అప్పు పడుతుంది, ఎన్ని రోజులు మనం బ్రతకగలుగుతాము? సో అది తప్పు, నాకు తెలిసి అది తప్పు. ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు తెలిసి అది తప్పు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో నిజంగా చాలా బాధాకరం. నువ్వు అసలు ఒక ఓటర్ని ఇదంతా ఎలాంటి కార్యక్రమం అనిపిస్తుంది నాకైతే అంటే సంక్షేమం ఉండాలి, తప్పకుండా ఉండాలి, దాంట్లో ఎవరు కాదనలేని సత్యం అది. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి, సంక్షేమంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, సంక్షేమంతో పాటు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేటట్టు చూడాలి. అది చూడాల్సిన బాధ్యత పాలకులది. కానీ ఇప్పుడున్న పాలకులు చేస్తున్నది ఏంటంటే ఒక డబ్బు అనే మత్తు పదార్థాన్ని వెదజల్లి ప్రజలను బానిసలుగా తయారు చేస్తున్నారు డబ్బుకు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నిజంగా అదే జరుగుతూ ఉంది అనుకుంటున్నాను నేనైతే. సార్ ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తెలుగుదేశం పార్టీ నుంచి నాకు పిలుపు వస్తే నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ పార్టీ అధిష్టానం మిమ్మల్ని సంప్రదించడం కానీ మీరు అధినాయకుడిని సంప్రదించడం ఏమైనా జరిగిందా? ఏమన్నా ఇంతలో కలవబోతున్నారు? నేను ఆల్రెడీ ఒకసారి కలిశాను, పార్టీ నాయకులందరినీ కలిశాను, నా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. పరిశీలనలో ఉంది అది నా రిప్రజెంటేషన్ కూడా. సో ఒక మంచి పిలిపే వస్తుంది, ఒక సదావకాశం కల్పిస్తారన్న గట్టి నమ్మకంతో అయితే ఉన్నాను నేను. సార్ ఫైనల్గా చెప్పండి సార్, మరి ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది మీ అంచనా మేరకు? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తున్న మేరకు ఎలా ఏం చెప్తారు? అనంతపురం జిల్లా వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట, ఒక శత్రు దుర్భేద్యమైన ఒక జిల్లా ఉందంటే అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లానే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి.
సో ఈ గత ఎన్నికల్లో కొన్ని కారణాలతో వైసీపీకి మంచి సీట్లు వచ్చాయి కానీ అనంతపురం జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అనంతపురం జిల్లాకు మంచి పట్టున్న జిల్లా తెలుగుదేశం కంటే అనంతపురం జిల్లానే. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఒక 12 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, 2 ఎంపీ సీట్లు ఖచ్చితంగా వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా గ్యారంటీగా వస్తాయి. ఇది ఏదైతే ఉందో పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి దాదాపు స్టేట్లోనే మొదటి స్థానంలో నిలిచినటువంటి కమ్మూరి నాగరాజు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఖచ్చితంగా మొదటి నుంచి మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే రాబోయే ఎన్నికలలో కూడా నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తే ఒక బీసీ నాయకుడిగా అనంతపురం జిల్లాలో ఒక ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా కూడా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే గెలిచి తీరడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పైన మాకు అవగాహన ఉంది. అందులో నేను ఐటీలో కూడా దాదాపు 20 సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగిగా పనిచేసినటువంటి నేపథ్యం, మాకు ఉద్యోగ అవకాశాలు కూడా ఒక చంద్రబాబు నాయుడు కల్పించినటువంటి అవకాశాల వల్ల వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు చేయాల్సిన అంశాలపై నాకు పూర్తి అవగాహన ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అవకాశం మాత్రం కల్పిస్తే మాత్రం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందులో ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి మా మీద నమ్మకంతో గెలిచి కూడా చూపిస్తామని చెప్పేసి నాగరాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.